మదనపల్లి చిప్పిలి గ్రామం ప్రాథమిక పాఠశాలందు పూర్వవంగ సర్పంచ్ పసుపులేటి చలపతి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించారు. స్వాస్థ్య హాస్పిటల్ వైద్య బృందంచే జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు, ఎముకల వైద్య నిపుణులు వైద్య సేవలు అందజేశారు. ఈ అవకాశంలో చిప్పిలి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వారికున్న వ్యాధులకు వైద్యం చేయించుకున్నారు. ప్రజలు ఈ సేవా కార్యక్రమం ఏర్పాటు చేసిన చలపతిని అభినందించారు. సక్సెస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా సక్సెస్ అవుతుంది. ఇక ముందు కూడా వారి ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా జరుగుతాయని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఓకేనా? అని కూర్చో బాబు. కూర్చో కూర్చో బాబు, బాబు కూర్చో బాబు, కూర్చో. ఈరోజు స్థానికంగా మా చిన్న పసుపులేటి చలపతి గారు కొన్నిటిపాలెం గ్రామంలో ఉచిత సేవలు ఆల్రెడీ పురవంక పంచాయతీలో ఎన్నో సేవలు చేశాడు. ఇప్పుడు మా సొంత గ్రామంలో చిప్లిలో వేలాది మంది ఫ్రీగా సత్సంగ్ ఫౌండేషన్ ద్వారా ఫ్రీగా సహాయం చేస్తున్నాడు. ఈ విధంగా ఇంకా ఎన్నెన్నో చేయాలని, మా గ్రామం ఇంకా అభివృద్ధి చేయాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. సత్సంగ్ ఫౌండేషన్ తరఫున ఈ చిప్పిలి గ్రామంలో కొన్నిటిపాలెం పంచాయతీ ప్రజలందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఈ సత్సంగ్ ఫౌండేషన్ సహకారంతో ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ, ఇదే విధంగా గతంలో కూడా 3 months ముందు కురుమంకులో కూడా ప్రోగ్రాం పెట్టించాము. అక్కడ కూడా భారీగా 300 మంది పైన చూపించుకొని బాగా అందరూ హ్యాపీ అయినారు. అదే మాదిరిగా ఇంకా నెక్స్ట్ కూడా ఈ సత్సంగ్ ఫౌండేషన్ సహకారంతో మళ్ళీ కొన్నిటిపాలెము, లక్ష్మాకల్పల్లి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ప్రోగ్రాం నిర్వహించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మన చిప్పిలి గ్రామం సర్పంచ్ అయినటువంటి చలపతి గారు మరియు వాసు గారు, ఇతర శశికుమార్ గారు, వీళ్ళందరి సహకారంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ స్వాస్థ్య హాస్పిటల్ సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. స్వాస్థ్య హాస్పిటల్ అనేది మదనపల్లి ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందాలి. మదనపల్లి చుట్టుపక్కల ప్రజలు చాలామంది ఆర్ఎంపీ డాక్టర్స్ కానీ నాన్ మెడికల్ అంటే వైద్యాన్ని ఎంబీబీఎస్ చదవని డాక్టర్ల వద్దకు పోయి అనవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవడము, తీరా జబ్బు బాగా ముదిరిపోయిన తర్వాత తిరుపతికో బెంగళూరుకో వెళ్లాల్సిన అవసరం రావడము, ఇటువంటి ప్రాబ్లం మన చుట్టుపక్కల చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్నాము. సో దీన్ని మనం అరికట్టాలి. అంతేకాకుండా వైద్యం అంటే కేవలం డబ్బుతో ఖర్చుతో కూడుకున్నది అనే ఒక ఆలోచనని తగ్గించి ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించాలి అనే ఒక ఆశయంతో హాస్పిటల్ కోవిడ్ టైం నుంచి స్థాపింపబడింది. ఈ హాస్పిటల్ మన సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి పద్మభూషణ్ ముంతాజ్ అలీ గారిచే స్థాపించబడింది. హాస్పిటల్ 50 పడకల హాస్పిటల్ ఉన్నది. దీంట్లో ప్రస్తుతానికి జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ ప్లస్ స్త్రీలకు సంబంధించిన వైద్య నిపుణులు అంటే సిజేరియన్ కావచ్చు, నార్మల్ డెలివరీస్ కావచ్చు, ఇతర స్త్రీలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ సంబంధించిన వైద్యులు, ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ప్రతిరోజు ఓపీ ఉంటుంది, ఎమర్జెన్సీ కేసెస్ కూడా చూడబడతాయి. సో ప్రజలు కేవలం వారి మందులకు, పరీక్షలకు మాత్రమే డబ్బులు చెల్లించి మిగతా బెడ్ ఛార్జెస్ కానీ, అడ్మిషన్ ఛార్జెస్ కానీ, హాస్పిటల్లో ఉన్నంత వరకు ఇంకా ఇతర దానికి కూడా డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇది సబ్స్టాన్షియల్గా బయటకి మన దగ్గరికి దగ్గర 70% వరకు పేషెంట్స్కి డబ్బులు ఆదా అవుతుంది. సో ప్లస్ మేము జస్ట్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ మేము మేనేజ్ చేస్తాము. 24 గంటలు ప్రతి ఒక్కరు డాక్టర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు, ఇతర వైద్య బృందం ఉంటుంది. సో పేషెంట్కి ఏ విషయంలో కూడా తక్కువ కాకుండా దగ్గరగా ఉండి ప్రతి చిన్న విషయం అబ్జర్వ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడము స్వాస్థ్య హాస్పిటల్ లక్ష్యం.
అంతేకాకుండా కేవలం హాస్పిటల్లోకి వచ్చిన వారికే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రజలకు పల్లెలకు పోయి వారి గడప దగ్గరే ట్రీట్మెంట్ ఇవ్వడము, వారికి ఏమైనా వైద్య సమస్యలు ఉంటే ముందుగా గుర్తించడము, ఇటువంటి కార్యక్రమాలు గత 1.5 సంవత్సరంగా జరుగుతుంది. చుట్టుపక్కల ఇప్పటికే 60-70 క్యాంపులు నిర్వహించడం జరిగింది. 60-70 క్యాంపులో దగ్గర 10,000 పైచిలకు ప్రజలకు ఉచితంగా చూసి వాళ్ళకి కావాల్సిన మందులు ఇలాంటివి సరఫరా చేయడం కూడా జరిగింది. సో ఇటువంటి క్యాంపులు ఇంకా కంటిన్యూస్గా మేము చేస్తుంటాము. ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి మాకు సహకరించినటువంటి చిప్పిలి పెద్దలైనటువంటి చలపతి అన్న వారికి, వాసు అన్న గారికి, ఇతర సభ్యులందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం.